హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి పునుగుల రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మైదా పిండి యూజ్ చేయకుండా, అలాగే బియ్యంతో కూడా పని లేకుండా పైన క్రిస్పీగా లోపల మెత్తగా తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట. ఈవినింగ్ టైం స్నాక్స్కి కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఇలా చేసుకొని పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే, లేదా ఏదైనా రోటి పచ్చడి ఏదైనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి డెఫినెట్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం మనకి ఇడ్లీ పిండి ఒకటి ఉంటే సరిపోతుంది. ఇడ్లీలు వేగ మిగిలిన పిండి ఉంటుంది కదండి, అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. దానికోసం నేను ఇక్కడ ఇడ్లీ పిండి తీసుకున్నానండి. రెండు కప్పులు ఇడ్లీ పిండి తీసుకున్నాను నేను. ఆ కప్పు కూడా మీకు చూపిస్తాను కొలత. మీరు ఏ కప్పుతో అయితే ఇడ్లీ పిండి తీసుకుంటున్నారో ఆ కొలతతోనే గోధుమ పిండి కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఇడ్లీ బ్యాటర్ వచ్చేసి 2 కప్పులు ఉందన్నమాట. చూసారా, నేను చూపిస్తున్న కప్పుకి 2 కప్పులు ఉంది ఇడ్లీ పిండి. దాంతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. అలాగే ఒక మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర కూడా ఉంటే కొంచెం వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు ఇడ్లీ పిండిలోకి గోధుమ పిండి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకోండి ప్లేట్లోకి. ఇప్పుడు 1 బై 1 వేసుకుంటున్నాను. కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, పచ్చిమిర్చి, పెద్ద ఉల్లిపాయ వేసుకున్నాను. ఇలా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ చూసుకుంటూ మన పునుగులు వేసుకోవటానికి వీలుగా ఉండేలాగా, అలా స్ట్రక్చర్ వచ్చేలాగా పిండిని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. గరిటెతో కాకుండా ఇలా చేతితో చక్కగా మిక్స్ చేసుకోండి. బాగా మంచిగా కలుస్తుంది గోధుమ పిండి అనేది ఇడ్లీ పిండిలో. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండి అనేది కొంచెం గట్టిగా ఉందని చెప్పి నేను కొంచెం మళ్ళీ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా చూసుకుంటూ మనకు పునుగులు వేసుకునే వీలు ఉండేలాగా వేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఆ రకంగా వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఉంటే, నాకు అందుబాటులో జీలకర్ర లేదని నేను వేయలేదు వీడియోలో. ఇడ్లీ పిండిలో ఆల్రెడీ సాల్ట్ వేసుకొని ఉన్నానండి నేను, అందుకని నేను ఉప్పు అనేది వేయట్లేదు. మీరు చూసుకొని వేసుకోండి. గోధుమ పిండి అది వేసుకున్నాం కాబట్టి మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. చూసారా, ఇలా మంచిగా కలుపుకోవాలి. బ్యాటర్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చూసారా, పునుగులు వేస్తే చక్కగా ఇలా రావాలన్నమాట. పిండి అనేది ఈ స్ట్రక్చర్లో ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి. పునుగులు కూడా మంచిగా వస్తాయి, క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా మంచిగా వస్తాయి అన్నమాట. ఒక్కసారి కనుక మీరు ఇలా చేసుకున్నారంటే ఇడ్లీ పిండి మిగిలినప్పుడల్లా కూడా ఇలానే డెఫినెట్గా ట్రై చేస్తారన్నమాట. అంత బాగుంటాయి. మామూలు పునుగులు బియ్యంతో చేసుకున్న పునుగుల కన్నా కూడా ఇవి కూడా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాగేలోపు చట్నీ వేసుకుంటున్నానండి. చట్నీ కోసం పల్లీలు, పచ్చిమిర్చి వేయించుకున్నాను నేను ఇక్కడ. అవి బాగా ఆరిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని 2 వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. అంతే, నేను చింతపండు, జీలకర్ర ఇంకేమీ వేయలేదండి. అది మిక్సీ పట్టేసుకొని పోపు పెట్టేసుకుంటే చట్నీ రెడీ అయిపోద్ది. ఈలోపు ఆయిల్ అనేది హీట్ ఎక్కిందండి. ఇప్పుడు పునుగులు బ్యాటర్ని కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి. చిన్న చిన్న పునుగులు లేదా మధ్య రకంగా లేదా పెద్ద పునుగులైనా మీ సైజుని, మీరు ఎంత సైజు అయితే ఇష్టపడతారో ఆ సైజుని బట్టి వేసుకోండి. పునుగులు అనేది ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి పొయ్యి అనేది ఇలా వేసుకోండి. వెంటనే కదపొద్దండి. కొంచెం వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. వెంటనే కదిపితే పిండి పిండిగా ఉంటుంది కాబట్టి విరిగిపోతాయి అన్నమాట పునుగులు. చూసారా, కొంచెం వేగినట్టున్నాయి కదా. ఇప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకుంటున్నాను నేను. ఇప్పుడు మిగిలినవన్నీ కూడా ఇలా టర్న్ చేసుకుంటున్నాను నేను. మంచిగా బ్రౌనిష్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగాను, లోపల చాలా మెత్తగా, పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారండి ఈ విధంగా చేసుకుంటే. ఇడ్లీ పిండి మిగిలిపోయి కొంచెం ఉందే కదా ఏం చేసుకుందాం అని అనిపించినప్పుడు ఇలా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా చేసేసుకోవచ్చు.
స్నాక్స్గా కానీ లేదా టిఫిన్గా కానీ ఏదో ఒక రకంగా యూజ్ అవుతుందన్నమాట. ఈ కలర్ వచ్చేంతవరకు వేగితే సరిపోతుందండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ప్లేట్లో తీసుకుంటున్నాను నేను, ఒక గిన్నెలోకి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదండి. ఒకవేళ ఆయిల్ ఎక్కువ పీల్చినట్టు అనిపిస్తే కనుక టిష్యూ పేపర్ వేసుకొని టిష్యూ పేపర్ మీద వేసుకోండి. మిగతా ఆయిల్ ఏమైనా ఉంటే అబ్జర్వ్ అయిపోతుంది. నేను చట్నీ వేసుకున్నాను కదా, పోపు కూడా వేసుకొని సర్వ్ చేసుకున్నాను. చూసారా, పైన క్రిస్పీగా లోపల మెత్తగా, చూడటానికి ఎంత బాగున్నాయో. తినడానికి అలా చాలా యమ్మీగా ఉంటాయి. ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మరిన్ని మంచి మంచి వంటలు కూడా మీకోసం చేస్తూ ఉంటాను. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్